ఈరోజు ఒక ఇంటీరియర్కి ఒక కొత్త వాతావరణం నెల్లూరుకి వచ్చింది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, వీళ్ళు ఆల్రెడీ దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇంటీరియర్ రంగంలో ఎంఎం హోమ్స్ అంటే ఒక పేరు ఉంది. వీళ్ళ క్వాలిటీ ప్లస్ రీజనబుల్ ప్రైజెస్లో ఒక ఎవరికి మధ్యతరగతి వాళ్ళకు వాళ్ళ స్టాండర్డ్స్లో, హై స్టాండర్డ్స్లో కావాలంటే కూడా వాళ్ళ స్టాండర్డ్స్లో ఒక వైభవంగా ఎవరికైనా ఒక కళ ఉంటుంది, నా ఇల్లు బాగుండాలా. ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ లైఫ్ టైం డ్రీమ్ ఏంటంటే నాకు ఒక మంచి ఇల్లు కావాలా అనేది ఒక కళ ఉంటుంది. ఆ కళకి మీకు నిజం చేసుకోవాలనుకుంటే ఎంఎం హోమ్స్కి రండి. మా మౌలాలికి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ అబ్బాయి ఇక్కడ చూశాను నేను, ఇక్కడ ఒక థీమ్ లాగా పెట్టున్నారు. మీకు ఇక్కడే మీకు 3D లాగా మీ ఇంటికి అయితే కానీ, మీ ఆఫీస్ రూమ్స్కి అయితే కానీ, ఏదన్నా మీరు ఇంటీరియర్ వర్క్ అంటే మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎంఎం 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 హోమ్స్ అంటే ఒక నేమ్. మీరు ఈ అబ్బాయి దగ్గర నేమ్ ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీ నెంబర్ కూడా చెప్తారు. ప్రతి ఒక్కరు ఆ నెంబర్ కూడా సేవ్ చేసుకోండి. మీరు ఒకసారి నిపో ఫ్యాక్టరీ ఎదురుగా, మన ఏదైతే వేదాపాలెంలో నిపో ఉందో, నిపో ఎదురుగా ఉండే కాంప్లెక్స్లో 2nd ఫ్లోర్లో పెట్టున్నారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక రీజనబుల్లో మీకు కావాల్సిన లైటింగ్స్ అయితే కానీ, సీలింగ్ వర్క్ అయితే కానీ, వార్డ్రూప్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే వీళ్ళ దగ్గర క్యాటలాగ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తారు. మీకు ఆ డయామీటర్ ప్రకారంగా మీరు వేరే వాళ్ళతో కూడా ఎస్టిమేషన్ వేయించుకోండి. ఒక్కసారి ఎంఎంకి రండి, మీకే అర్థమవుద్ది. ఆ ప్రైజెస్ అయితే కానీ, ఆ క్వాలిటీ, ఆ ఫినిషింగ్. ఇక్కడ నేను చూశాను, వీళ్ళు మెయిన్ టేబుల్ అయితే కానీ, వీళ్ళు గ్లాస్ వర్క్స్ అయితే కానీ ఇక్కడ నాకే కనిపించేసింది. ఎందుకంటే మేము కూడా ఎన్నో వర్కులు చేయించున్నాం. మనం షోరూమ్స్ ఉన్నాయి కదా, మదీనావార్ షోరూమ్స్ ఉన్నాయి, మేము ఎన్నో వర్కులు చేయించున్నాము. కాబట్టి ఆ ఐడియాతో చెప్తున్నాను నేను. వర్క్ అయితే అదిరిపోతుంది, రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మీరు ఇల్లు కానీ సివిల్ చేయించుకొని ఇంటీరియర్కి వచ్చేటప్పుడు ఒక్కసారి ఎంఎం హోమ్స్కి రండి. మీరు ఒకసారి ఆ ప్రైజెస్ చూడండి, మీరు ఆ అబ్బాయికి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు యువత ముందర రావాలా. వాళ్ళు చదువుకొని పాపం ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనం నెల్లూరుకి సపోర్ట్ చేసినట్టు అవుతాం. ఎక్కడో వాళ్ళకి ఏదో చెన్నై వాళ్ళకో, బాంబే వాళ్ళకో వర్క్లు పిలిపించేస్తే రేపు మీ ఇంట్లో చిన్న ప్రాబ్లం వస్తుంది, మీ కుళాయిలు పనిచేయవు, లేకుంటే మీ ఫ్యాన్లు తిరగవు, చేసినవి ఎవరిని అడుగుతారు? ఈ రోజుల్లో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఏమంటే బాంబే వాడు వచ్చి చేశాడయా, నువ్వు బాంబే వాడిని పిలువ, వచ్చి చేస్తాడేమో. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీ ఇంట్లో లీక్ అయ్యింది, సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అప్పుడు వాడిని పిలువ, వస్తాడేమో. రాడు, ఎవరు రాడు. మన నెల్లూరు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. ఏమండి, ఏమంటారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.